హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ఎస్ ఫార్మ్స్. నిన్ననే నైటే గోవా టూర్ అయిపోయింది. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి వారమైన నీ షెడ్ కాడికి వెళ్ళక కొన్ని గుడ్ల మీద ఉండేటివి ఉండే, కొన్ని పుదీనా ఉన్నాయి, కొన్ని పిల్లలు వేసేటివి ఉన్నాయి. ఇద్దరం ఫ్రెండ్స్ పార్ట్నర్స్ ఉన్నాము. నాకు అప్ప చెప్పి వెళ్ళాను. నేను వెళ్తావన్నా అంటే నేను వెళ్ళను, నాకు కొంచెం పని ఉందని చెప్పాను. నేనే మార్నింగ్ వచ్చాను. మార్నింగ్ షెడ్ నేనే ఓపెన్ చేశా. కొన్ని పిల్లలు అయితే పెరిగినాయి. చిన్నగా నీ మీద కొంచెం చిన్నగా అనిపించినాయి. ఏదో చూస్తున్నా కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి. పిల్లలే ఒక 70-80 చిన్న పిల్లలు ఉండేటట్టున్నాయి. టర్కీ మార్నింగ్ వచ్చాక షెడ్ ఫుల్ వీడియో పెడదామని పెడుతున్నా. పొద్దున్నే వచ్చాను షెడ్లోకి, అన్ని పిల్లలు పెట్టేశా. ఇది పుంజు, ఇది పందెంకును మన నాటుకోడికి క్రాస్ పిట్ ఉంది. పుంజు కొంచెం పెద్దగా పుట్టింది. ఇక అందుకనే మా షెడ్లో కొంచెం అన్నిటికీ దాన్ని ఏమంటారు, బ్రీడర్ లెక్క ఉపయోగిస్తున్నా. గుడ్లు ఏమన్నా పెట్టినాయని చూస్తే ఒక 2 గుడ్లు పెట్టినట్టున్నాయి. 2 పెట్టినాయి. అంటే పొద్దున్న మార్నింగ్ రాగానే గుడ్లనే చూస్తాం. ఫస్ట్ ఎన్ని గుడ్లు పెట్టినాయి, ఏమైనా గుడ్లు ఉన్నాయా లేవా, ఏమైనా పలగొట్టినాయా పలగొట్టలేదా, ఏమైనా గుడ్లు దొరుకుతున్నాయా అని చూస్తా. 2 మొత్తం 3 దొరికినాయి. 2 దొరికినాయి. 2 పెట్టినాయి. ఇక గంప ఉంటుంది మీద ఒకటి. గంపలో పెట్టినాయా ఒక 2 అంటే 3, అంటే ఎప్పటికీ ఒక గుడ్డు ఉండాలి. ఒక గుడ్డు ఉంటేనే మళ్ళీ గుడ్డు ఆడికి వెళ్తుంది. అన్ని గుడ్లు ఇస్తే ఆడ గుడ్డు పెట్టకుండా వేరే కాడికి వెళ్తుంది. 2 తీసి ఒకటి ఆడనే ఉంచాలి. మొత్తం 4 పెట్టినాయి ఈరోజు. మళ్ళీ ఇంకోటి ఉంది. అందులో మరి ఏదన్నా పెట్టిందో చూద్దాం. ఇంట్లో కూడా ఏమన్నా అంటే ఇలా కోడి ఉన్నది, డేంజర్. అది కంట్లం కోడి. అది కోళ్ళం ఘోరంగా పొడుస్తుంది. భలే ఉంది గుడ్డు, పెద్దది. ఇది మన పెద్దది. అదేం కోడి అంటే టర్కీ ఉంది కదా, టర్కీ గుడ్లు పెడుతుందని చెప్పాను మా పార్ట్నర్. అది దగ్గర 6-7 పెట్టింది అన్నాడు. ఇంత 8 అయితే. ఇది నేను పోయే ముందు లేదు, నేను అచ్చితాలో చూసి దీని పిల్లలు ఇంత పెద్దగానే. నేను పోయే ముందు గూడు దిగలేదు. అది దీని కింద గుడ్లు ఉండవు. దీని కింద గుడ్లు ఈ పిల్లలు అన్ని దాని గుడ్లన్నీ కోళ్ళు కొడుచుక తిన్నాయి. నేను లేవు కదా, 4 గుడ్లు 5 గుడ్లు ఉండేది. ఆ గుడ్లన్నీ కోళ్ళు కొడుచుక తిన్నాయి. అంటే ఆ గుడ్డు పెద్దగా టర్కీ గుడ్డు వేరే కాడ పెడతాం. దాని గుడ్లు చూపిస్తా. దాని ఎన్ని గుడ్లు ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఒక 8 అట్టు ఉన్నాయి. దాన్ని కూడా పొదిగేస్తాను. టర్కీ గుడ్లు మన పెద్ద కోడికే వేయాలి, మన నాటుకోళ్ళకే వేయాలి. మినిమం ఆ గుడ్డు 30 డేస్ పడుతుంది మనకు. మళ్ళీ టర్కీ కోడి పిల్ల బయటికి రావడానికి. మన అయితే 21 డేస్, టర్కీ కోడి 30 డేస్ దాని పిల్ల బయటికి రావడానికి. ఇంకా గుడ్లు అంటే ఇక్కడ ఒక చిన్న టబ్బు ఉంటుంది, పాల టబ్బు ఉంటుంది. అందులో వెళ్ళి చూద్దాం. కొంచెం లెంతీ వీడియో, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. కొంచెం మమ్మల్ని ఆదరించండి ఫ్రెండ్స్. దాంట్లో ఏం లేవు. షెడ్ మొత్తం కొంచెం క్లీన్ చేయాలి. నెక్స్ట్ ఈ మధ్యలో గొర్రెలను కూడా తేవాలి. ఇప్పుడు గొర్రెలకు చాలా లేట్ అయిపోయింది, చాలా ఓవర్ టైం అయింది. ఇందులో ఒకటి ఉంటుంది. దీనికి కొన్ని గుడ్లు ఉన్నాయి, 9 ఏమో ఉన్నాయి. ఇది ఇప్పుడే ఇది ఒక 3-4 డేస్లో దిగుతుంది కోడి. ఈ టర్కీ కోళ్ళు ఏంటంటే కొంచెం బయట ఉంటే పెద్ద, ఈ చిన్న పిల్లలు పుట్టగానే టర్కీ కోడి పెద్దది కదా, పిల్లలన్నీ ముంగేస్తుంది డైరెక్ట్. అది ఇప్పుడు ఇందో నువ్వు చూపించిన కోడి కూడా అదే కదా. ఇందో నువ్వు చూపించిన కోడి ఏమైందంటే దాని కింద 4 గుడ్లు ఉండే. మొన్న మా ఫ్రెండ్ చెప్పాడు ఒక గుడ్డ పొడిచింది, రేపు పొద్దున పిల్ల చూదని చెప్పాడు. ఇప్పుడు అసలు దాని దగ్గర ఒక గుడ్డు లేదు, అన్ని గుడ్లు తినేసినాయి. ఈ టర్కీ కోళ్ళే, మన కోళ్ళు అయితే కాదు. అది డేంజరు కొంచెం. ఇలా పాల డబ్బులో ఇల్లు ఒక 2, ఇలా వీళ్ళున్న గుడ్లు చీమకోడి గుడ్లు. అవి చిన్నగా ఉంటాయి చీమకోడి గుడ్లు. ఆ గుడ్లు కొంచెం పలగవు, అందుకనే ఆడోటి ఆ గుడ్డు ఎత్తేనే ఆ గుడ్డు కాడ కొన్ని పెడతాయి. ప్లస్ ఇవాళ గుడ్లన్నీ మొత్తం అల్ల 2 ఇళ్ళ 2 6 గుడ్లు అయినాయి. రోజు ఒక్కొక్క మినిమం ఫామ్లో రోజుకొక 5 గుడ్లు 6, 4 అట్లా పెడుతూనే ఉంటాయి. కానీ ఫుడ్ బంద్ చేస్తే మాత్రం పెట్టవు. మనం ఫుడ్ ఖచ్చితంగా చెప్పాలంటే ఏదైనా ఒక దాన ఖచ్చితంగా ఇవ్వాలి. బయట తిని గుడ్లు పెడితే అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయట దొరుకుతాయి, తింటాయి, కానీ కొంచెం తక్కువ పర్సెంటేజ్లో దొరుకుతాయి. బయటికి వెళ్ళినాయి తిరగడానికి. మినిమం ఎంతకన్నా ఒక 2-3 అవర్స్ వదిలి పెడతాము. 2-3 అవర్స్ వదిలి పెడితేనే మెత్తగా అన్నీ 1, 2, 6 గుడ్లు. ఈ గుడ్లు ఈడ పెట్టాం, మరి పక్క రూమ్లో పెడతాం. పక్క రూమ్లో ఎందుకంటే ఈ రూమ్లో పెట్టిన దాన్ని ఏమైతే అంటే ఓదానికి కూడా పొడుచుకోవడం, ఓదానికి మీద ఒకటి పడడం అట్లా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ గుడ్లు పలగొట్టడం లాంటివి చేస్తాయి. వాటి కొంచెం సెక్యూరిటీ దాచుకోవాలి. దాస్తేనే మళ్ళీ ఇంకో కోడికి ఎత్తాం. మళ్ళీ కోడి పొదిగినప్పుడు ఇంకో గుడ్లను తీసుకువెళ్ళి వేరే కోడికి ఎత్తాం. అంటే నిన్న కాక మొన్న మా ఫ్రెండ్ కూడా ఒకటి మళ్ళీ కూడా పొదిగేసిన అని చెప్పిండు. 17 గుడ్లు ఆ రూమ్లో, పక్క రూమ్లో పొదిగేసిన అని చెప్పిండు మా పార్ట్నర్. అంతకుముందు ఇది ఉందా, గుడ్ల మీద ఉన్నది. అసలు గుడ్ల మీద కూడా ఉండలేదు. ఇందులో ఇంకో కోడి ఉంటుంది. అది కూడా ఇలా గూడు దిగాలనుకుంటున్నాను. అంటే నిన్న మొన్ననే కొంచెం చిన్నగా డౌట్ వచ్చింది. 2 రోజులో గుడ్లు అవుతాయి అని చెప్పిండు.
2 గుడ్లు అయితే అని చెప్పి 2 గుడ్లు పొడిచినట్టు కొంచెం డౌట్ వస్తుంది. 2 పిల్ల గూడు దిగుతుంది, దాన్ని కూడా చూడు అని ఫోన్ చేసి చెప్పిండు. అంటే దాన్ని కూడా చూద్దామని వెళ్తున్నా. ఇది మా కొంచెం రూమ్ కొంచెం బ్యాడ్గా ఉంటుంది, కొంచెం చేయాలి వర్క్స్ చిన్నవి. వాటి దానా జాగ్రత్త, గుడ్లు కొంచెం తీసుకెళ్ళి డబ్బులో పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. 4 గుడ్లు 6 పెట్టినాయి. ఆ మూలగా ఇందులో పెట్టేస్తున్నట్టున్నాడు మావాడు. ఇందులోనే పెడతాం. సో ఇందులో కొన్ని ఉన్నాయి ఆల్రెడీ గుడ్లు. చాలా ఉన్నాయి. ఈ గుడ్డ నల్లో వేసేస్తే అయిపోతుంది. ఇందులోకి ఏం రాదు, కొంచెం బెటర్ ఉంచాలి. ఒకటి పొదిగిందని చెప్పాను కదా, దాన్ని చూద్దాం. దానిలో సౌండ్ వస్తా, నాలుగు డౌట్ వస్తుంది. ఇది పిల్లలు చేసి నేను డౌట్ పడుతున్నా. ఇది 16 గుడ్లో ఏమో వేసినట్టున్నాడు మావాడు, 16 ఏమో చేసింది. అయ్యా అన్నీ చేసింది. కొన్ని ఉన్నాయి, 3, 4 ఉన్నట్టున్నాయి. అవి కూడా చేస్తుంది 1 day 2 daysలో. ఎందుకంటే అది కూడా పొచ్చలు పొడిచి ఉన్నాయి. గుడ్లు ఖరాబ్ చేయలేదు, గుడ్లు అన్నీ చేసింది కోడి. ఈ చలికాలం మన ప్లస్ పాయింట్ ఏంటంటే, చలికాలం కోడి మోది చేస్తే పక్క గుడ్లు అన్నీ చేస్తుంది, ఆల్మోస్ట్ చాలా వరకు చేస్తుంది. ఈ కోళ్ళలో కొన్ని దొంగ ఉంటాయి, కొన్ని మంచిగా ఉంటాయి. కొన్ని గుడ్లు కొన్ని మంచిగా చేస్తాయి, కొన్ని కోళ్ళు ఏంటంటే ఎన్ని గుడ్లేసి అన్నీ చేస్తాయి, కొన్ని కోళ్ళు చేయవు. ఆ గుడ్డు కోడి తిప్పాలి, రాంధ్రం తిప్పుతూ ఉంటుంది. ఇగో ఇది మా ఫ్రెండ్ పొదిగేసిండు. దీనికి 17 గుడ్లు 16 గుడ్లు వేసిన అని చెప్పిండు, 16 వేసిండు. దీన్ని అంటే 3 days అవుతుంది దీన్ని వేసి. అది 3 days అంటే ఇంకొక 2-3 రోజులు సెట్ అవుతుంది. ఈ పొచ్చలు తీసేస్తే బెటరు. ఇప్పుడు తీసే నీవే జర నన్ను. పిల్లలు మంచిగా ఉన్నాయి చిన్నగా. పొచ్చలు తీసేయాలి, పొచ్చలు తీసేస్తేనే, ఎందుకంటే కొంచెం పిల్లలు డిస్టర్బెన్స్ లేకుండా కోడి కూడా మంచిగా ఉంటుంది. దాని గ్యాప్ కొంచెం సెట్ అయిపోతుంది. చిన్నగా ఉంది కదా, ఇవాళ ఒకరోజు ఉంచాలి. ఆ ఉన్న గుడ్లు మొత్తం వెళ్తాయి. వెళ్ళినాక దాన్ని తీసుకొచ్చి మా అవతల రూమ్లో ఒక జాలి ఉంటుంది కదా, జాల్లో వేయాలి. జాల్లో వాళ్ళు ఒక 4 రోజులు ఉంచినాం అనుకో, కొంచెం పిల్ల గట్టిగా అవుతుంది. అంటే పిల్ల ఉరకడమైనా తల్లితో తిరగడమైనా అవుతుంది. ఇప్పుడే బయట వాళ్ళు పెట్టినాం అనుకో, ఇక మా కోళ్ళు ఉన్నాయి కదా, తొక్కేస్తే చంపేస్తాయి వాటిని. వాటి కొన్ని జాగ్రత్తగా సెక్యూరిటీ కాపాడుకోవాలి. అని ఏదో ప్యూర్ నాటు, ఇందులో నాటు కోళ్ళు ఏవి వేరే కోళ్ళు ఏమీ లేవు, ప్యూర్ నాటే. మన గుడ్లు పెట్టి మన కోడి ఒదిగేసి మనం పిల్లల్ని గ్రోతింగ్ చేస్తాం అంతే తప్ప. కానీ గుడ్లు కొనుక్క రావడం, పిల్లలను కొనుక్క రావడం, పెంచడం లాంటివి ఏమీ ఉండవు. అన్ని పిల్లలు చేసింది. ఓకే, తల్లి ఆగట్లేదు చూసిలా, అది అసలే ఆగదు. దాని పిల్లలు ఊకే పిల్లల మీదకే వస్తుంది. అది బయటికి వెళ్తున్నాం. ఈ రూమ్లో చూపిస్తా. ఇది ఉంది ఇక, దీన్ని తీసుకెళ్ళి బయటకు పంపించాలి. ఇక ఇది కోడి ఇక గుడ్ల మీద వండదు. ఈ రూమ్లో ఒక కోడి ఉంది, దీనికి కొన్ని గుడ్లు ఉన్నాయి. అది పండేటట్లేదు, బయటికి వెళ్ళిపోయింది. అది అదేమన్నా అంటే కిటికీ అరకెక్కే చూస్తుంది. ఇది కూడా ఒక్క కోడి గుడ్లు ఒక్కటి పొడిచింది ఫ్రెండ్స్, ఒకటైతే వేసింది. మిగతాయి కూడా కొంచెం పుడతాయి. ఇక దీంట్లో ఈ కోడి నేయని ఇక వేరేది. నేను గుడ్లు ఖరాబ్ చేసింది కదా, పోయిందో గుడ్లని తిన్నాయి పాపం. ఒక్కదే 1 పిల్లలు నా దగ్గర గుడ్లు లేవు. దాన్ని తీసుకెళ్ళి దీని వేసి కప్పింది అనుకో, ఒక 1 day అయిపోతుంది. ఈ పిల్లలు తీసి ఇవాళ పుట్టిన దానికి వేసింది అనుకో, దానికి టర్కీ కోడి పిల్లలు ఇద్దాం అనుకుంటున్నా నేను. కొంచెం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. కొంచెం గుర్తుపెట్టుకోండి, కొంచెం మన ఛానల్ని ఆదరించండి. ఎప్పుడు ఫామ్ వీడియోసే పెడతాము. నాటుకోళ్ళు అయినా వస్తాయి, లేకపోతే గొర్రెలు పొట్టేళ్ళు అయినా వస్తాయి. పొట్టేలు పిల్లలు వస్తాయి. నెక్స్ట్ పొట్టేలు పిల్లలు ఖచ్చితంగా వస్తాయి. అసలు మా మెయిన్ బిజినెస్ పొట్టేలు. కానీ అనుకోకుండా కోళ్ళ అనేది కొంచెం వస్తుంది. సరే దేని మనం కాదు. కొంచెం బాయ్ ఫ్రెండ్స్.